ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా మీరు, తాండూరు వేసినట్టు. ఇది యాక్చువల్ కోట. తాండూరు ఉడక ఇదే విధంగా ఉంటుంది. సో ఇది కోట, గ్రే కలర్లో ఉన్నది. గ్రే కలర్లో ఉన్నది కోట, లెదర్ ఫినిష్ అని చెప్పే కాన్సెప్ట్. జనరల్గా ఇప్పుడు విల్లాస్ ఇవి కట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒకటే కనిపిస్తుంది, గ్రానైట్, హెవీ ఆర్ మార్బుల్. అవును. సో అది మార్చేసి ఇది న్యాచురల్ స్టోన్, గ్రానైట్ కూడా న్యాచురల్ స్టోనే, బట్ గ్రానైట్ అవి ట్రాన్స్పోర్టేషన్ అది చాలా దూరము, చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్, చాలా ప్రాసెసింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పేసి మేము వీ వెంట్ ఫర్ దిస్ కోటా స్టోన్. దట్స్ రియలీ గుడ్ సార్. యాక్చువల్లీ ఇది చాలా చాలా బాగుంటుంది. స్లిప్ కాదు, వాడే కొద్దీ షైనింగ్ పెరుగుతూ ఉంటుంది అలాగా. సో ఇట్స్ నైస్. మధ్యలో వేసిన పీస్ అది జైసల్మేర్ ఎల్లో. ఓకే, జైసల్మేర్ ఎల్లో. ఇవన్నీ కూడా ఈ ఎల్లో ఇవి కూడా అన్నమాట. సో అదొకటి. తర్వాత రెండవది, మీరు అక్కడ బ్రిక్ వాల్ ఉంది, ఎక్స్పోజ్డ్ బ్రిక్ వాల్. మేము ఇక్కడ ఇల్లు మొత్తం కట్టింది కంప్రెస్డ్ బ్రిక్స్తో కట్టాం. అంటే పిల్లర్స్ లేవు దీనికి కూడా? పిల్లర్స్ ఉన్నాయి, పిల్లర్స్ లేకుండా కట్టవచ్చు. యాక్చువల్లీ ఎన్ఐఆర్డీలో కట్టింది పిల్లర్స్ లేకుండా. ఓకే, అది లోడ్ బేరింగ్ అంటారు. ఈ బ్రిక్ వాల్స్ మీదనే స్లాబ్ వేస్తాం. మనం పూర్వకాలం అదేవిధంగా కట్టేవాళ్ళం. అవును అవును. మీరు నమ్ముతారా అది గట్టిగా ఉంటుందని? యా, మేము 2 సంవత్సరాలు ఉన్నాం కదా ఇంట్లో ఎన్ఐఆర్డీలో. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ వరకు ప్రాబ్లమే లేదు. రైట్. ఇది లోడ్ బేరింగ్. ఎర్త్ క్వేక్స్ వచ్చినా ఏమొచ్చినా దాన్ని కావాల్సిన స్ట్రిప్స్ వేసుకోవచ్చు. ఓకే, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రిప్స్ వేసుకోవచ్చు అన్నమాట. మనం చూపిస్తూ మాట్లాడితే బెటర్ సార్. సార్ మీరు బ్రిక్ అన్నారు, ఇదేనండి మీరు చెప్పింది? యా, మనం నార్మల్గా బ్రిక్స్ వాడేది బర్న్ చేస్తారు. మన క్లే బ్రిక్స్ని బర్న్ చేస్తారు. బర్న్ చేయడం అంటే దాంట్లో ఎనర్జీ కన్జంప్షన్, ట్రాప్డ్ ఎనర్జీ ఉంటుంది. అది బర్న్ చేసే అవసరం లేకుండా మేము ప్రమోట్ చేసింది, ఎన్ఐఆర్డీలో ప్రమోట్ చేసింది, ఇప్పుడు బాగా పాపులర్ అయింది, కంప్రెస్డ్ మడ్ బ్రిక్స్ అంటాం అనమాట. సాయిల్లో ఒక 7% సిమెంట్ కలిపి, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ని బట్టేసేసి కంప్రెస్ చేస్తే మామూలు బ్రిక్స్ కంటే కూడా స్ట్రెంత్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. మేము ఈ ఇంటికి వాడింది మొత్తము ఈ బ్రిక్సే. ఇవన్నీ కంప్రెస్డ్ మడ్ బ్రిక్సే. పైన డస్ట్ పట్టుకోకుండా మేము షైన్ వేసాం తప్ప, అదర్వైజ్ చాలా బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ ఉంటుందన్నమాట. ఇక్కడ క్రాక్స్ కూడా రాలేదు సార్? లేదు లేదు లేదు. సో మేము ఇల్లు కట్టింది మొత్తము ఈ బ్రిక్స్తోనే. జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో బిల్డర్ కడతాడు. సో మేము ఇక్కడికి యాక్చువల్గా వచ్చింది ఆ కండిషన్తో వచ్చాం. మేము సప్లై చేస్తాం, మేము డిజైన్ ఇస్తాం, దాని ప్రకారం కట్టాలని చెప్పేసి ఈ ఇల్లు మొత్తం బ్రిక్స్ అంతా మేము సప్లై చేసాం అనమాట. ఎన్ఐఆర్డీ నుంచి ఇంకో చోటు నుంచి చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కట్టించుకున్నాం అనమాట. ఈ థర్మల్ కంఫర్ట్ ఉంటుంది. సమ్మర్లో హీట్ని రానివ్వదు, వింటర్లో వామ్త్ని బయటికి పోనివ్వదు. సో ఆ థర్మల్ కంఫర్ట్ ఉంటుంది, ఏసీ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, దెన్ కాస్ట్ ఎఫెక్టివ్. మామూలు బ్రిక్స్ కంటే కూడా ఈ బ్రిక్స్ ఆల్మోస్ట్ సేమ్ గానే ఇంకా కొద్దిగా చీప్ అయినా పడతాయి అనమాట. ఎందుకంటే బ్రిక్స్లో వేస్టేజ్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. కానీ సివిల్ సర్వెంట్స్ చాలామంది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ లేదంటే వాళ్ళు ప్రయారిటీగా పెట్టుకున్నది ప్రశాసన్ నగర్లోనో లేకపోతే అక్కడో తీసుకుంటారు. మీరేమి ఇలా ఎంత దూరం వచ్చారు? ప్రశాసన్ నగర్లో మాకు ప్లాట్ అంటే మేము ఈ క్యాడర్ కాదు కాబట్టి మాకు లేదు. వేరే అలాట్ చేశారు కానీ అదేదో లిటిగేషన్లో ఉన్నట్టుంది. నాకు మొదటి నుంచి కూడా ఈ విధంగా గేటెడ్ కమ్యూనిటీలు, ఎస్పెషల్లీ రిటైర్మెంట్ తర్వాత కావాలి, ఆ సెక్యూరిటీ, కంఫర్టు, మిగతా అంతా అని చెప్పేసి మేము ఇక్కడ చూజ్ చేసుకున్నాం. సో ఎన్ఐఆర్డీ నుంచి స్ట్రైట్గా ఇక్కడ వర్క్ అయిపోతేనే ఇక్కడికి వచ్చేసామన్నమాట. పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? పిల్లలు పెద్దవాడు బిజినెస్ చూసుకుంటున్నాడు, సొంతంగా కొన్ని బిజినెస్. ఇప్పుడు కాలేజ్ అంతా అబ్బాయి చూసుకుంటాడు, రాహుల్ అబ్బాయి పేరు. పెళ్ళి అయింది. తర్వాత ఇంకొక చిన్న ఇండస్ట్రీ ఉంది, బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఆ 2 చూసుకుంటాడు. క్రికెట్ బ్యాట్స్ సార్? కాదు, మన బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్, ఫ్యామిలీ రన్ యూనిట్. తర్వాత రెండో అబ్బాయి ఐటీ అని చెప్పాను కదా, ఐఐటీలో పుష్ చేద్దామని చెప్పేసి ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి. సో వాడు అమెరికాలో చదివాడు. అమెరికాలో చదివి అక్కడ జాబ్ చేసేసి కోవిడ్ టైంలో వచ్చారు. మళ్ళా తను ప్లానింగ్ టు గెట్ బ్యాక్ టు అమెరికా. ఇది ఎక్కడ సార్, ఎక్కడ తీసారు? చాలా బాగుంది. ఇది మా పెద్దవాడి ఫ్రెండు, షీఈ్
ఇంటీరియర్ డిజైనర్ అన్నమాట. ఇవన్నీ చేస్తుంది క్లాత్ మీద కట్టించి. బట్ సో గుడ్ సార్. యా ఇట్స్ గుడ్. ఆ పురుగు కూడా నిజంగా వచ్చి ఉన్నట్టే ఉంది. మెనీ టైమ్స్ ఐ గో అండ్ టచ్ ఇట్. ఇది హనీబీ ఇక్కడ నిలబడిందని చెప్పేసి అలాగే ఉంది అసలు యాస్టీస్ గా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ఒకటి. తర్వాత ఇంకొక ఈకో ఫ్రెండ్లీ మేము ఇక్కడ టెక్నాలజీ వాడింది ఏంటంటే, మీరు ఇప్పుడు చూశారు ఇక్కడ మడ్ కప్స్, దీన్ని ఫిల్లర్ స్లాబ్ అంటారు. ఫిల్లర్ స్లాబ్. ఫిల్లర్ స్లాబ్ అంటే మనము ఈ మడ్ కప్స్ వాడచ్చు, లేకపోతే టెరకోటా టైల్స్ వాడచ్చు డిజైన్ ప్రకారము. మన స్లాబ్లో యాక్చువల్గా బాటమ్ 1/3 స్లాబ్ ఏం పనిచేయట్లేదు, ఓన్లీ హోల్డింగ్ ద స్టీల్. ఆ బాటమ్ 1/3లో మనము తీసేయడం అంటే కనుక ఇవి పెట్టేసేసి దాని మీద మామూలుగా స్లాబ్ వేస్తాం. దీనివల్ల సుమారుగా ఒక 25% స్టీల్ సేవ్ అవుతుంది, కాంక్రీట్ సేవ్ అవుతుంది. అంటే దీనివల్ల యూజ్ ఏమిటి? యూజ్ థర్మల్ కంఫర్ట్. ఓకే. ఇప్పుడు మనం టెరకోటా టైల్స్ కానీ ఇవి కానీ పెడితే కనుక డిఫరెన్షియల్ మెటీరియల్ ఉంది కాబట్టి హీటు లోపలికి రాదు ఒకటి. రెండవది మెటీరియల్ సేవ్ అవుతుంది. సో దీన్ని ఫిల్లర్ స్లాబ్ మేము ఎన్ఐఆర్డీలో పాపులరైజ్ చేసాము. మేము యూజ్ చేసాము అనమాట. ఇన్ కేస్ ఎవరైనా మీలాగా ఈ ఎకో ఫ్రెండ్లీలో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక ఎన్ఐఆర్డీకి వచ్చి అడ్వైస్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్ఐఆర్డీకి పోకుండా కూడా ఇప్పుడు 3-4 ఏజెన్సీస్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి 2 గ్రూప్స్ నేనే గ్రూమ్ చేశాను. అవునా? సో వాళ్ళకి అటాచ్ చేస్తున్నారు. ఈ విధంగా కాల్స్ వస్తే కనుక వాళ్ళకి అటాచ్ చేసేసి మీరు వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి 2 గ్రూప్స్, ఇంకొక గ్రూప్ కూడా ప్యారలల్గా చేస్తున్నారు. వాళ్ళ గ్రూప్ కూడా ఈ టెక్నిక్స్ టెక్నాలజీస్ వాడేసి చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా టీక్ వుడ్ అనుకుంటుంది కదా? ఇది కూడా టీక్ వుడ్. నేను చెప్పాను కదా, రీసైకిల్డ్ మేము ఓల్డ్ హౌస్ నుంచి తీసుకొచ్చి రీస్ట్రక్చర్ చేసేసి మాకు కావాల్సిన విధంగా మేము చేసుకున్నాం అన్నమాట. అది చాలా బాగుంది సార్. అది మీదేనా ప్లానింగ్? అది జెరోకాస్ అంటారు. జెరోకాస్ డోర్ తీయడానికి వస్తుంది కదా? తీయడానికి వస్తుంది. ఓకే, వస్తుంది. దట్ ఈస్ అగైన్ ఎస్థెటిక్స్. అది అంతా వుడ్ అంతా మేము పాత ఇంట్లో నుంచి తీసుకొచ్చి వాడుకున్నాం. ఓకే. కానీ జనరల్గా వర్కర్స్ అలా దొరకడం కష్టం సార్. ఆ పాత వుడ్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రిఫార్మ్ చేసి. బట్ కట్టించే వాళ్ళ ప్యాషన్ ఉంటే కనుక మిగతావన్నీ ఇదే ఆటోమేటిక్గా వస్తాయి. ఫాలింగ్ లైన్. మనము కష్టాల చిట్టాన్ని తయారు చేస్తే కష్టాలన్నీ కష్టాలే. లేదు కష్టాలున్నా నేను ఓవర్కమ్ చేస్తానని చెప్తే కనుక వే విల్ ఓపెన్ అప్. ట్రూ. ఆప్టిమిస్టిక్గా వే విల్ ఓపెన్ అప్. ఇది ఇంకొకటి మీరు చెప్పారు కదా లైటింగ్ అని చెప్పేసి. మనం ఓల్డ్ సిస్టంలో గవాక్షాలు అనేవాళ్ళం. గవాక్షాలు అనేవాళ్ళం. యాక్చువల్గా ఇంట్లో తీసుకుంటే కనుక డార్కెస్ట్ ప్లేస్ స్టెప్స్ ల్యాండింగ్ మీద. అవును, జనరల్గా. ఎస్. అది ఓవర్కమ్ చేయడానికి మేము పైన ఓపెనింగ్స్ పెట్టేసి దానిపైన గ్లాసెస్ పెట్టామన్నమాట. సో ఇక్కడ లైట్ ప్రాబ్లమే లేదు. ఎప్పుడు లైట్ అవసరం లేదు. అది థర్డ్. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది కూడా అగైన్ ఇది అత్తంగుడి. మనకు కావాల్సిన డిజైన్లో అత్తంగుడి డిజైన్ చెప్తే కనుక డిజైన్ ప్రకారం చేసుకోవచ్చు. సో ఇది మీరు చూడండి డిజైన్ ఫిల్లర్ స్లాబ్. మనకు కావాల్సిన డిజైన్లో బ్యూటిఫుల్ డిజైన్స్ చేసుకోవచ్చు. స్లాబ్ ఇంట్లో స్లాబ్ మొత్తము ఫిల్లర్ స్లాబ్తో చేసిందే. కాకపోతే లోపల ఏసీ పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఏసీ అవసరం లేదు యాక్చువల్గా. పిల్లల డిమాండ్ వలన మేము ఫాల్ సీలింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఎక్కడికైతే అవసరం లేదో కెప్ట్ ఇట్ ఓపెన్. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అది ఐ థింక్ మెక్సికో నుంచి తీసుకొచ్చారు మా వైఫ్ మాల్తి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ సోలార్ డ్రయర్. ఇదా అండి? ఇది ఎన్ఐఆర్డీలో యూనిట్ ఉంది అని చెప్పాను కదా. అవును. ఎన్ఐఆర్డీ వాళ్ళ ద్వారానే చేపించిన, ఎంటర్ప్రెన్యూర్ ద్వారా చేపించిన ఇది. మనం జనరల్గా ఏదైనా ఎండబెట్టుకోవాలంటే సపోజ్ జొన్నలు కానీ బియ్యం కానీ పురుగు పడితే మనం ఎండలో పెడతాం. మనం చూసుకుంటూ ఉండాలి, రెయిన్ వస్తుందా లేకపోతే తీయాలి, దుమ్ము వస్తుంది, అన్నీ వస్తుంది. ఇంకా దీంట్లో పెట్టేసేసి ఎండలో పెట్టేస్తే వర్షం వచ్చినా ఏం కాదు,
డ్రై అయిపోద్ది. అయితే వడియాలు కూడా పెట్టుకోవచ్చు ఇందులో. పెట్టుకోవచ్చు ఓకే, పెట్టుకోవచ్చు. చిన్న ఫ్యాన్ ఉంటుంది ఎగ్జాస్ట్. ఇప్పుడు ఐ థింక్ మాలతి ఈ మునగాకు పెట్టారు. ఓకే ఓకే, మునగాకు పెట్టింది. సో అటువంటివన్నీ ట్రై చేసుకోవచ్చు. ఈ సోలార్ అగైన్ అంటే ఇప్పుడు ఇలాంటిది తీసుకోవాలి అంటే ఎన్ఐఆర్డీకి వెళ్ళి తీసుకోవాలా? ఎన్ఐఆర్డీలో ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడు. ఎంటర్ప్రెన్యూర్కి చెప్తే రిక్వెస్ట్ చేస్తే కనుక చేసిస్తారు. సో వాళ్ళు యాక్చువల్గా ఈ ఎనర్జీ సోలార్ బేస్డ్ రిఫ్రిజిరేటర్సు, సపోజ్ ఫిషర్మెన్ వాళ్ళు బుట్టలు పెట్టుకొని అమ్ముకుంటుంటారు కదా. అవును కదా. అమ్ముకుంటే కనుక వాళ్ళు పొద్దున బయలుదేరితే 10-11కి అయిపోజేసుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. అవును. మళ్ళీ సపోజ్ మిగిలినవి అనుకో, మళ్ళీ ఇంటికి తీసుకొస్తే కనుక క్వాలిటీ వెళ్ళిపోతుంది. అవును. ఆ విధంగా కాకుండా ఇప్పుడు సోలార్తోనే ఫ్రీజ్ అయ్యే ఒక సిస్టాన్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఆ ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక ఇంకా లైఫ్ పెంచుకోవచ్చు. కరెక్ట్. అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనమాట. అది ఈ ఫిషర్మెన్కి ఎక్కువసేపు అమ్ముకోవడానికి, ఎక్కువ ఇన్కమ్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఫిషరీస్ సెక్టర్లో చాలా పాపులర్ అవి. ఈ మోటార్ బైక్ మీద పెట్టుకొని వెళ్ళొచ్చు. అటువంటి టెక్నాలజీస్ కూడా ఇప్పుడు సపోజ్ మనం మ్యాంగో తాండ్రా చేస్తుంటారు ఊర్లలో. సో మ్యాంగో తాండ్రా బయట పెట్టి చేస్తే దుమ్ము పడ్డము, ఇసుక పడ్డము తిన్నప్పుడు మనకి అనిపిస్తుంది. బట్ వీటిలో పెడితే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. అసలు మట్టి పడే ఛాన్స్ లేదు కదా సార్. అవును, తగ్గిపోతుంది. మొత్తానికి ఇక్కడ ఒక్క చోట చూసాను సార్ గ్రానైట్. ఎస్పెషలీ విండోస్ కింద ఈ స్టోన్ పనికిరాదు. ఇది పెగులుతుంది, బ్రేక్ అవుతుంది. అంటే ఎందుకంటే డ్రిల్ చేయాలి కాబట్టి. సో అటువంటి ప్లేసెస్లో మేము గ్రానైట్ వాడాము. ఇది సార్ ఇది సర్క్యులర్ స్టేర్ కేసు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి పోవడానికి మా ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్ ప్రకారము పెట్టాము. చిన్న ప్లేస్లో స్టెప్స్ రావాలి. ఓకే. సో ఇదంతా ఎంఎస్ ఇది స్టీల్ మెటల్ది అన్నమాట. మరి పైన వుడ్ది ఇది ఎలా వచ్చింది? వుడ్ ఫినిష్ అది. ఇది ఇంత టీకు అన్నట్టున్నారు. ఇది టీకు. కింద ప్లేట్ ఉంది, ఎంఎస్ ప్లేట్ ఉంది. ఓకే, మీరు చూడండి ఇక్కడ ఎంఎస్ ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద టీక్ పెట్టారు. ఓకే ఓకే. సో స్ట్రాంగ్ గా ఉంటుంది. ట్రూ. ఈజ్ ఆఫ్ కోర్స్ కన్వీనియన్స్ పైకి వెళ్ళడానికి, ప్లస్ లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లం లేదు. కరెక్ట్. కొన్ని హౌసెస్లో చాలా మంది లీకేజ్ వస్తుంది అని చెప్పేసి అనేవాళ్ళు, కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఇది పర్సనల్గా నేను రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ 1 year అది ఫుల్ టైం జాబ్ ఉండే. 24 hours ఇక్కడ అన్నట్టు ఉండేవాళ్ళు అనమాట. సో కాబట్టి పర్సనల్గా ఉన్నాం కాబట్టి మంచిగా చేయించుకున్నాం. ఇంకా అనదర్ ఒక గ్రీన్ స్పేసు. ఇది విల్లా ఈస్ట్ సైడ్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఈస్ట్ నుంచి సన్లైట్ జనరల్గా తక్కువ వస్తుంది. బట్ కానీ మనము ఈస్ట్ ఫేసింగ్ అంటాం కదా, వాస్తు ఎందుకంటే సన్లైట్ వస్తుంది కాబట్టి, అందుకే మంచిది అంటారు. అదర్వైజ్ దాంట్లో వేరే ప్రిన్సిపల్స్ అవి చెప్తా ఉంటారు కానీ, బట్ అందుకని ఇక్కడ పైన కొద్దిగా గ్రీనరీ అది పెట్టుకుందామని చెప్పేసి ప్లాంటర్ బాక్సెస్. ఇది మాత్రం అద్భుతంగా ఉందండి అసలు. అంటే హ్యాపీగా కూర్చుని కదా. ఎగ్జాక్ట్లీ. ఈ మీటర్ ఏంటి అంటే లోపల నీటి శాతం ఎంత ఉందో చెప్తుందా? పైన చెట్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా డ్రిప్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ పర్టికులర్ టైంలో. అది ఒక 7-8 minutes మనకు కావాల్సిన టైం సెట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా కానీ ఆటోమేటిక్గా ఇట్ టేక్స్ కేర్ అనమాట. మొత్తం ఇక్కడ కూడా రా గ్రానైట్ వాడారు. ఇక్కడ కూడా రా గ్రానైట్. మళ్ళీ పాత కాలంలో మన అరుగులు. అవును ఇవే బాగున్నాయి సార్ నిజంగా.